ఫ్రెండ్స్, స్ట్రీట్ డాగ్స్కి మనం ఏ ఫుడ్ ఇచ్చినా కానీ అవి చాలా ప్రీమియంగా ఫీల్ అవుతాయండి. చాలామంది రోడ్ సైడ్ పడుకునే వాళ్ళు, షెల్టర్ లేక ఇబ్బంది పడి ఉన్న డబ్బులతోనే ఏదో ఒక ఫుడ్ తెచ్చుకొని ఈ నైట్కి లేదా ఈ ఈ పగలకో గడిపేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనే ఏదో ఒకటి ఫుడ్ తెచ్చుకుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు కొంత తిని కొంత డాగ్స్కి పెడతారండి. నేను రోడ్ సైడ్ ట్రావెల్ చేసేటప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పెట్టిన ఫుడ్డుని ఈ డాగ్స్ ఎంత ప్రీమియంగా చూస్తాయంటే, అంతేకాదండి, వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉంటాయండి. వాళ్ళు పనికెళ్ళినప్పుడు మేబీ అవి బయట ఎక్కడికన్నా అటు ఇటు వెళ్ళి వస్తూ ఉంటాయేమో కానీ వాళ్ళు వచ్చేసిన టైంకి మాత్రం డెఫినెట్గా నేను చాలా చోట్ల చూశాను. ఆ రోడ్ సైడ్ ఆ బ్రిడ్జెస్ మీద వాళ్ళు యాచన చేసే వాళ్ళు పడుకొని ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళ దగ్గర ఎంత చలిలోనైనా, ఎంత వేడిలోనైనా, ఎంత దోమల్లోనైనా వాళ్ళ కాళ్ళ దగ్గర అలాగే పడుకొని ఉంటాయండి. ఇట్ మీన్స్ వాళ్ళు ఇచ్చే ఆ ఫుడ్కి ఆ డాగ్స్ ఎంత కృతజ్ఞతగా ఉంటాయా అని చెప్పేసి అనిపిస్తుందండి. నాకు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సేమ్ డాగ్ సేమ్ పర్సన్ దగ్గర కాళ్ళ దగ్గర అతను దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాడు కదా, ఆ బ్లాంకెట్కి ఆనుకొని ఆ కాళ్ళ దగ్గర పడుకొని ఉంటుందండి. అది ఎటు వెళ్ళదు. ఎంత వర్షంలోనైనా సరే అలాగే పడుకొని ఉంటుంది, ఎంత ఎండలోనైనా, ఎంత చలిలోనైనా అలాగే పడుకొని ఉంటుంది. నిజంగా అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, వాళ్ళు ఏం ఫుడ్ ఇచ్చారు అన్నది అక్కడ మ్యాటర్ కాదు. వాళ్ళు ఫుడ్ ఇచ్చింది, డాగ్స్ తిన్నది వాటికి మ్యాటర్ అనమాట. ఎంత నమ్మకంగా వాళ్ళ కాళ్ళ దగ్గర చాలా కృతజ్ఞతగా పడుకొని ఉంటాయండి. చిన్న సౌండ్ వచ్చినా లేచి అరుస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో వాటికి ఏమి ఇచ్చినా వాటికి ప్రీమియమేనండి. సో సేవ్ ద స్ట్రీట్ డాగ్స్ లైఫ్.